నిన్న మనం ఆనందించండి, సమృద్ధిని పొందండి అని అఘోరాలు ఎవరైతే మాస్టర్లు వారు ఒంటి మీద ఏమీ లేకపోయినా కూడా నిరంతరము ఎంత ఆనందంతో ఉన్నారో అదే ఆనందాన్ని మీరు కూడా నింపుకోండి మనకి వారు తెలియజేశారు. ఆ ఆనందం ఇంకొక అద్భుతమైన ఎంతో గొప్ప ఆనందాన్ని తీసుకొచ్చింది. చాలా హ్యాపీగా అంటే ఒక ఆనందం ఇంకొక ఆనందాన్ని తీసుకొస్తుంది. అది మనకి ఈరోజు మెడిటేషన్లో ఇంకా చాలా హ్యాపీనెస్ని ఇంకా ఎక్కువ ఆనందాన్ని అందించింది. అది చాలా అద్భుతమైన ఎనర్జీస్ని మనకి అందించారు. ఇది నేను అందరితోనూ పంచుకోవాలని అనుకుంటూ ఉన్నాను. మనము ఎప్పుడు ఏదో ఒక ఆలోచనతోనే ఉంటాం, నిరంతరం ఏదో ఒక ఆలోచనతోనే ఉంటాం. మన జీవితం, మన భవిష్యత్తు, మన ఆలోచనల్ని బట్టి మన భవిష్యత్తు నిర్మాణం అవుతూ ఉంటుంది. ఆలోచనలు లేకుండా ఉండటం అనేది ధ్యాన స్థితి. కానీ ధ్యానంలో కూడా ఆలోచనలతోనే ఉంటూ ఉన్నాం. అది మంచి ఆలోచనలు అయితే పర్వాలే, కానీ 90% సరికాని ఆలోచనలే. మరి జీవితంలో అంతా అదే జరుగుతూ ఉంది. ఒక్కొక్కసారి మనము ఏ ఆలోచన లేకుండా ఉందామన్నా మళ్ళీ అటు చుట్టుపక్కల నుంచి ఏదో ఒక ఆలోచన వచ్చి దిగులుగా, బాధగా గురి చేస్తూ ఉంది. చూడండి, చాలామంది వాళ్ళు అన్నీ ఉన్నాయి, సమృద్ధి హ్యాపీగా ఉండాలని అనుకుంటున్నారు. కానీ అన్నీ ఉన్నా కూడా ఏదో ఒక మూల నుంచి ఏదో ఒక బాధ వాళ్ళని దొలిచివేస్తూ ఉంది. ఏంటో కారణం తెలియట్లేదు వాళ్ళకి. అందుకోసం మాస్టర్లు ఏం చేశారంటే, ఈరోజు నిన్న హ్యాపీగా ఉంటే మీకు హ్యాపీగా ఉంటే ఆటోమేటిక్గా అన్నీ వస్తాయి అని చెప్పి ఈరోజు మనకి అంటే ఏమీ లేని స్థితిలో మీరు ఉండిపోతూ ఉన్నారు, కానీ ఏమీ లేని స్థితిలో కూడా మీరు చాలా హ్యాపీగా ఉన్నారు. ఒకరోజు మీరు ఆ హ్యాపీనెస్ని మీరు పొందారు. అందుకు ఈరోజు మీకు గిఫ్ట్ ఇస్తున్నాం, తీసుకోండి అని చెప్పి ఒక డ్రాగన్ని, ఒక శ్వేత వర్ణపు గుర్రాన్ని ఇచ్చారు. ఇవి ఆల్రెడీ మాకు 5 సంవత్సరాల క్రితమే ఇచ్చారు. డ్రాగన్ని ఇచ్చారు, గుర్రాన్ని ఇచ్చారు. కానీ వాటిని మేము ఏ విధంగా ఉపయోగించుకోవాలో తెలియలే, ఉంచుకున్నాం. కానీ అలా ఉంచుకోవటానికి కాదు మీకు ఇచ్చింది, దానిని మీరు ఉపయోగించుకోవటానికి మేము ఇస్తున్నాము, దీన్ని ఉపయోగించుకోండి అని చెప్పేసి చెప్పారన్నమాట. ఇక్కడ డ్రాగన్, శ్వేతవర్ణపు అశ్వము, ఈ రెండింటి గురించి మనం తెలుసుకుంటే వాటిని ఏ విధంగా ఉపయోగించుకోవాలనేది మనకు అర్థమవుతుంది. మనలో కుండలిని మాత ఉంది కదా, మూలాధారం నుంచి కుండలిని మాత సహస్రారానికి వచ్చినప్పుడు ఆ సర్పరూపంలో వస్తుంది. సర్పరూపంలో వచ్చినటువంటి కుండలిని మాత మన మూలాధార చక్రాలని అధిరోహిస్తూ మన శరీరంలో ప్రయాణించి సహస్రారానికి వస్తుంది. ఇప్పుడు ఈ కుండలిని మాత ఈ జన్మలోనే కాదు, మనకు ఆల్రెడీ గత జన్మల్లో కూడా చాలామందికి యాక్టివ్ అయిపోయినాయి, కొంతమందికి ఈ జన్మలో యాక్టివ్ అవుతూ ఉంటుంది. యాక్టివ్ అయిపోయిందంటే ఆటోమేటిక్గా సహస్రారానికి వచ్చేస్తుంది, అది ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. కానీ ఈ జన్మలో కొంతమందికి తెలియదు, ఎందుకంటే ఆల్రెడీ సహస్రార స్థితిలోనే ఉన్నారు వాళ్ళకి మళ్ళీ యాక్టివ్ అవటాలు ఏమీ ఉండవు. అటువంటి వాళ్ళకి వాళ్ళు విజువలైజేషన్ ద్వారా కుండలిని మాత్రం పైకి తెచ్చేసుకోవచ్చు అనమాట. ఊహ మీకు పైకి వస్తుందన్న విషయం కూడా తెలియదు మీకు, కానీ కుండలిని మాత సహస్రారానికి వచ్చేసింది. సహస్రారానికి వచ్చిన తర్వాత అది మనల్ని ఊర్ధ్వలోకాలకి, పై లోకాలకి తీసుకుని వెళ్ళటం కోసం అదే కుండలిని సర్పము డ్రాగన్గా మారుతుంది. డ్రాగన్గా మారి మనకి అడ్డు వచ్చేటటువంటి వాటిని నిప్పులు కక్కుతూ తొలగించి మనల్ని ఇంకా ముందుకి తీసుకెళ్ళిపోతుంది, ఎన్నో లోకాలు తిప్పుతుంది అన్నమాట. మరి శరీరంలో ఉన్నప్పుడు సర్పము పాకుతూ పైకి వచ్చేది. మరి పై లోకాలకి వెళ్ళాలంటే ఆత్మ పైకి వెళ్ళాలి, బయటికి వెళ్ళాలంటే మరి ఆత్మకి కొన్ని ఆత్మలకి ఎగరటం తెలుసు, కొన్ని ఆత్మలకి ఎగరటం తెలీదు, కొన్ని ఆత్మలకి ఏ లోకల్ వెళ్ళాలేదు కూడా తెలియదు. అటువంటి వాటికి ఈ డ్రాగన్ను తీసుకుని వెళ్తుంది అనమాట, చాలా అద్భుతంగా.
అందుకోసము ఈ డ్రాగన్ని మనకి ఇస్తారు. కుండలిని సహస్రారానికి వచ్చిన ప్రతి ఒక్కరికి డ్రాగన్గా మారిపోతుంది. అది మాకు ఆల్రెడీ 5 సంవత్సరాల క్రితం మేము మెడిటేషన్లోకి వచ్చిన కొన్ని రోజులకే నాకు ఆ విషయం తెలిసిందనమాట. ఆల్రెడీ నేను సహస్రార స్థితిలోనే ఉన్నాను, ఆల్రెడీ డ్రాగన్ల మీద ప్రయాణించే స్థితిలోనే ఉన్నాను అన్న విషయం నాకు అర్థమైంది అప్పుడు. అది ఆల్రెడీ మనకు ఆ స్థితి వచ్చిందంటే ఖచ్చితంగా మనం ప్రయాణించడానికి ఆల్రెడీ ప్రయాణించాం. గత జన్మల్లో ఎన్నో జన్మలు ప్రయాణించాం, ఇప్పుడు కూడా ప్రయాణించాలి. ఓకే. అలాగే శ్వేతవర్ణము ఏమిటి అంటే శాంతి, ప్రశాంతత, రిలాక్సేషన్. ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే నిశ్చలంగా కూల్గా ఉండటం. అలాగే అశ్వము ఏమిటి అంటే అది చాలా స్పీడ్గా పరుగు పెట్టడం, చాలా వేగంగా దూసుకుని వెళ్ళిపోవడం అన్నమాట. కల్కి భగవానుల వారు శ్వేతవర్ణం మీదే ఆయన ఖడ్గం పట్టుకుని వస్తూ ఉంటారు. ఇక్కడ కల్కి అంటే లిఖించిన కర్మలను కరిగించుకునేవాడు. అంటే తన కర్మల్ని తానే లిఖించుకున్నాడు కదా. తన అంటే కా అంటే కల్కి కర్మలు, లికి ఇక్కడ లి అంటే లిఖించిన, మళ్ళీ కర్మలు కరిగించుకునేవాడు. ఓకే. అక్షరాల్లోనే అర్థాలు ఉన్నాయి. ఇలాగ మనం ధ్యానం చేస్తూ మనమే కర్మల్ని తెచ్చుకున్నామన్న విషయాన్ని మనం గుర్తు చేసుకుని మన కర్మల్ని మనమే కరిగించుకుంటూ ఉన్నాం. అలా కరిగించుకున్న ప్రతి ఒక్కడు కల్కినే. అటువంటి కల్కి వాళ్ళందరికీ శ్వేతవర్ణాలు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అన్నమాట. అంటే శాంతి, శ్వేతవర్ణం అంటే శాంతి. ఓకే. అలాగే అశ్వం అంటే రేస్. ఇంకా మనము స్లోగా కూర్చుని జరుగుతుందిలే అని కాకుండా చాలా స్పీడ్గా మనం పాఠాలు నేర్చుకుంటాము. అది కూడా ఎలాగా? శాంతిగా, ప్రశాంతంగా, రిలాక్స్గా, కూల్గా, ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా, ఎటువంటి కష్ట నష్టాలు లేకుండా హ్యాపీగా నేర్చుకుంటాం అన్నమాట. అందుకోసము మనకి ఈ తెల్లని గుర్రాన్ని మనకి ఇస్తున్నారు. అలాగే ఊర్ధ్వలోకాలు వెళ్ళి ఎన్నో లోకాలలో ఉన్న జ్ఞానాన్ని తెలుసుకోవటానికి డ్రాగన్. ఇవి మన యొక్క స్థితిని బట్టి మనకు అందుతాయి. మరి వీటిని మనము ఉపయోగించుకోవాలి. ఎలా ఉపయోగించుకోవాలంటే ఊహ ద్వారా, ఆలోచనల ద్వారా. ఇప్పుడు మనం కూర్చుని ఆ పక్కింటోళ్ళు ఏం చేస్తున్నారు, ఎదురింటోళ్ళు ఏం చేస్తున్నారు, మా పిల్లకాయలు ఏం చేస్తున్నారు, తల్లికాయలు ఏం చేస్తున్నారు, ఇలాగే వీళ్ళందరి గురించి ఆలోచిస్తున్నాం కదా. ఇప్పుడు ఏమొస్తుంది మనకి? ఒకడు ఏదో తప్పు చేస్తాడో ఆ తప్పు గురించి ఆలోచించి బాధపడటం అవసరం మనకి. ఈ బాధ ఇంకో బాధని తీసుకొస్తుంది, ఈ దుఃఖం ఇంకో దుఃఖాన్ని తీసుకొస్తుంది, ఈ కోపం ఇంకో కోపాన్ని తీసుకొస్తుంది. అందుకోసం మనం ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న వాటిని సాక్షిగా చూస్తూ ఈ శ్వేతవర్ణపు అశ్వాన్ని, డ్రాగన్ని మన లోపల నడిపించుకుందాం. మన లోపల బ్రెయిన్ ఉంది, హార్ట్ ఉంది, లంగ్స్ ఉన్నాయి, లివర్లు ఉంది, కిడ్నీస్ ఉన్నాయి, పొట్ట ఉంది, మన కాళ్ళు, చేతులు మామూలుగా లేదు. మొత్తం విశ్వం అంతా మన శరీరంలోనే ఉంది. మన శరీరంలో ఈ శ్వేతవర్ణపు అశ్వం పైన మనం ఎక్కి మనం ప్రయాణిద్దాం. అలాగే ఎన్నో లోకాలు, అంతరాలు లోపల ఉన్నాయి. ఒక సెల్ లోపల ఇంకో సెల్, ఇంకో సెల్ లోపల ఇంకో సెల్, ఇంకో సెల్స్ లోపల ఇంకో సెల్, అణువులు, పరమాణువులు, సూక్ష్మాణువులు, డిఎన్ఏ లోపల ఇంకా లోతుల్లోకి వెళ్తే బోల్డ్ అంత ప్రపంచం ఉంది మన లోపల. ఈ లోపల ప్రపంచంలోకి ఈ చీకటి ఎనర్జీని కరిగింప చేయటానికి అడ్డు వచ్చిన ప్రతి దాన్ని, బాధ, భయం, దుఃఖం, కోపం ఇటువంటి ఏమైనా ఉంటే వాటన్నింటినీ కరిగింప చేయటానికి ఈ డ్రాగన్ ఉపయోగపడుతుంది. దీని ద్వారా మనము ఆ ఎగురు వెళ్తూ అక్కడ నిప్పులుగా మొత్తం అంతటినే కరిగింప చేసుకోవచ్చు. కర్మలు ఇవన్నీ అగ్నితోనే కరుగుతాయి అవి. ఓకే. ఇక్కడ మనతో మనం ఉందాం. మనం ఆనందంగా ఉన్నాం కదా, అందుకు 2 గిఫ్ట్లు ఇచ్చారు అన్నమాట మనకి. ఆనందంగా ఉన్న ప్రతి ఒక్కరికి గిఫ్ట్లు ఇస్తారు. ఇప్పుడు ఈ రెండింటితోనూ మన లోపలికి మనం ప్రయాణిద్దాం, వీటితో మనం ఉందాం. మన ఊహల్లో ఆహా ఎంత అద్భుతం, ఎన్ని లోకాలు తిరుగుతున్నాను అని ఊహించుకుందాం. మన కిడ్నీలోకి వెళ్దాం, ఆ కిడ్నీలో ఆ వాటర్ ఎలా ఫిల్టర్ అవుతుంది ఏంటి ఊహించుకుందాం. అక్కడ ఉన్న వాటంతటిని క్లీన్ చేసుకుందాం, ఎంతో హాయిగా ఉందాం. తర్వాత హార్ట్లోకి వద్దాం, తర్వాత లంగ్స్లోకి వద్దాం, లివర్లోకి వద్దాం, మొత్తం బ్రెయిన్లోకి తిరుగుదాం, కంఠంలో తిరుగుదాం, చేతులు, కాళ్ళు అన్నీ తిరుగుదాం, మన లోపలే తిరుగుదాం. బయట తర్వాత
బయట తర్వాత ఫస్ట్ లోపల తిరిగి ఇంకా ఆనందాన్ని పెంపొందించుకుందాం, ఇంకా ఉత్సాహాన్ని పెంపొందించుకుందాం. ఎప్పుడైతే మనం ఇలా ఆనందాన్ని, ఉత్సాహాన్ని మీకు ఇప్పుడు నేను చెప్తూ ఉన్నాను అంటే మీరు ఊహించుకోండి, ఎవరో పట్టుకొచ్చి ఇవ్వరు. ఇప్పుడు నాకు ఆల్రెడీ గిఫ్ట్ ఇచ్చారు కాబట్టి నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇది నాకు కూడా అందింది, నేను కూడా తీసుకుంటున్నానని ఫీల్ అవ్వండి. అందరము కల్కిలమే. ఇక్కడ ఈ వీడియో వినే ప్రతి ఒక్కరూ కల్కి భగవాన్లే, సందేహమే లేదు. కల్కి భగవానుడు అంటే ఎవరో ఒక వ్యక్తి వస్తాడని కాదు. ఇక్కడ ధ్యానం చేసే ప్రతి ఒక్కడూ కల్కియే. ఎందుకంటే మీరు ధ్యానం చేస్తున్నారంటే ఆల్రెడీ భగవాన్లే మీరు. ఈ ధ్యానం చేసే ప్రతి ఒక్కరు మీ కర్మలు మీరే కరిగింప చేసుకుంటున్నారు. ప్రత్యేకమైనటువంటి కల్కి లేరు, మీరే కల్కిలు. దాన్ని మీరు గుర్తించండి. ఈ ధ్యానంలోకి వచ్చిన మొదటిసారే నేను గుర్తించండి ఆ విషయాన్ని. మీరు కూడా ఈ విషయాన్ని గుర్తించి మీరు కల్కిలుగా మారిపోండి అంతే. కల్కి అంటే ఖచ్చితంగా అశ్వం మీదే ఎక్కుంటారు. మీరు ఎక్కారు, విశ్వసించండి దాన్ని. మీరు మీ ఆ అశ్వం మీద ఎక్కి లోపలే మనం ప్రయాణించి హ్యాపీగా ఆనందంగా ఉందాం. ఏమీ లేకపోయినా అఘోరాలు ఉండేటటువంటి స్థితి ఇక్కడ మనకు ఉన్నాయి. 2 గిఫ్ట్లు ఉన్నాయి, ఒకటి డ్రాగను, ఇంకొకటి అశ్వము. ఈ రెండింటితోనూ మనం లోపల ప్రయాణించి ఆనందంగా ఉందాం, హ్యాపీగా ఉందాం. భౌతిక విషయాలని పక్కన పెడదాం. ఈ రెండింటిని పట్టుకుని అంతరంలో మన ఆలోచనల ద్వారా, మన ఊహల ద్వారా ప్రయాణించి ఆనందాన్ని పొందుదాం, ఇంకా ఆనందాన్ని పొందుదాం. చూడండి, అద్భుతంగా హీల్ అయిపోతూ ఉంటుంది శరీరము, మహాశక్తి పెరుగుతూ ఉంటుంది. ఇదే ఆలోచన, ఇదే ఊహ మనల్ని ఇంకా ఇంకా ఉన్నతంగా ఎదిగేలాగా చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనం ఆనందంతో ఉంటామో ఇంకా ఎన్నో గిఫ్ట్స్ వస్తాయి. తీసుకుందాం, ఆ గిఫ్ట్స్ అన్నీ తీసుకుందాం, ఎంతో ఆనందంగా ఉందాం. మీరు ప్రతిరోజు ఇది విజువలైజేషన్ చేసుకోండి, వీటిని మర్చిపోవద్దు. ఓకే, మీరు ప్రయాణిస్తున్నారు కదా, అంతరం లోపల ప్రయాణించిన తర్వాత మళ్ళీ తిరిగి హృదయంలోకి వచ్చేయాలి. మీ హృదయంలోకి వచ్చేసి మళ్ళీ హృదయంలో వాటిని పొందుపరచాలన్నమాట. వాటిని హృదయంలో పెట్టేసి, హృదయం ఏంటంటే ప్రేమ. వాటికి అది హృదయం అనేది ఒక గృహం, ఒక ఇల్లు అన్నమాట. ఆ హృదయంలో మీరు పెట్టేసుకోవాలి. మీరంతా ప్రయాణిస్తూ నడుస్తూ మీరు ఊహించుకోవచ్చు, కూర్చుని ఊహించుకోవచ్చు, పడుకుని ఎక్కడైనా ఊహించుకోవచ్చు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే ఊహించుకుని హ్యాపీగా తిరుగుతున్నట్లుగా ఊహించుకోవడం, తర్వాత తీసుకొచ్చి హృదయంలో పెట్టేసుకోవడం. అలా వదిలేయవద్దు, మర్చిపోవద్దు. ఆ పని అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి హృదయంలో పెట్టేసుకుని మళ్ళీ మొదలు పెట్టాలనుకున్నప్పుడు హృదయంలోకి వెళ్ళి రండి బంగారాలు అని చెప్పేసి తెచ్చుకోవచ్చు అనమాట. మనం ఎప్పుడు మన అంతరంతో ఉంటే ఆటోమేటిక్గా మనకి విజన్స్ యాక్టివ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. అందుకు మాస్టర్లు ఈ 2 గిఫ్ట్స్ని ఇచ్చి నన్ను ఇంకా ఆనందింపచేస్తూ ఉన్నారు. ఈ ఆనందాన్ని నేను మీ అందరితోనే పంచుకోవాలని నేను ఎంతో ఆనందంగా చెప్పుకుంటూ ఉన్నాను. కాబట్టి మీరందరూ ఈ ఆనందాన్ని పొంది ఇంకా ఇంకా ఆనందంగా మొత్తం ఈ ప్రపంచం అంతా ఆనందంతో నిండిపోయేలాగా చేస్తారని కోరుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ. నా పేరు నాయకర్. మీరు మీ యొక్క ఆనందాన్ని కామెంట్ చేయండి, అలాగే ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే, మీ లైక్ ఎంతో మందికి ఈ వీడియో చేరేలాగా చేస్తుందన్నమాట. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మనలోకి జ్ఞానం అందాలి అంటే మనము పరిపూర్ణమైన ఆరోగ్యంతో ఉండాలి. పరిపూర్ణమైన ఆరోగ్యము ఆహారం ద్వారా వస్తుంది. కానీ ఇప్పుడు తినేటటువంటి ఆహారంలో ఎటువంటి పోషకాలు లేవు, అంతా కెమికలే. ఖచ్చితంగా దాని ద్వారా మనకి సరికాని ఆలోచనలు, తర్వాత రోగాలు. అందుకోసము భగవంతుడు చేపించేటటువంటి సర్వరోగ నివారిణి ఇది ఎంతో అద్భుతంగా అందరినీ హీల్ చేస్తుంది. శివపరమాత్మల వారు, ధన్వంతరి మాస్టరు, సీతామాత, ప్రకృతి మాత, వనదేవత వీరు చెప్తే నేను తయారు చేస్తూ ఉన్నా ఈ మెడిసిన్ని. కాబట్టి ఇది డైరెక్ట్గా భగవంతుడు ఇచ్చేటటువంటి మెడిసిన్. ఇది ఎంతో అద్భుతంగా ఈ మెడిసిన్ ద్వారా వాళ్ళు తినేటటువంటి వారిలోకి వెళ్ళి హీల్ చేస్తాము మేము, వారికి శక్తిని అందిస్తామని చెప్పేసి వారు చెప్పడం వలన నేను దీన్ని తయారు చేస్తున్నాను అన్నమాట. కాబట్టి ఇది అందరికీ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దీనిని అనారోగ్యంతో ఉన్నవాళ్ళే కాదు, ఆరోగ్యంతో ఉన్నవాళ్ళు కూడా తినాలి.
మన ఇమ్యూనిటీ లెవెల్ పెరగాలి, మనకి జ్ఞాన సముపార్జన కావాలి అంటే ఆహారం సరి అయిన ఆహారమే ఉండాలి. కాబట్టి ఇది మెడిసిన్ కాదు, ఇది ఆహారం. ఇది ఆహారంగా ఎవరు స్వీకరించడం లేదు కాబట్టి మెడిసిన్గా ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి దీన్ని అద్భుతంగా ప్రతి ఒక్కరూ ఈ ఒక అర స్పూను మోతాదుగా ఉదయం సాయంత్రం తింటే సరిపోతుంది గోరువెచ్చని నీళ్ళలో. కాబట్టి దీన్ని అందరూ తినండి, ఆరోగ్యవంతులు కండి, మహాద్భుతమైన జ్ఞానవంతులు కండి, ఆనందకరమైన జీవన విధానాన్ని కొనసాగించండి. ఇది కావాల్సినటువంటి వాళ్ళు మా నెంబర్కి మీరు వాట్సాప్ చేసి మాకు సర్వరోగ నివారణ కావాలి అని చెప్తే మేము మీకు వాటిని ఎక్కడికైనా పంపిస్తాం. ఆన్లైన్లో ఎక్కడికైనా మేము దీన్ని పంపించగలుగుతూ ఉన్నాము. కాబట్టి మా నెంబర్కి మీరు కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు. మా నెంబరు 9949596907. థ్యాంక్ యూ.